భారతదేశం నుండి పరారీలో ఉన్న నిత్యానంద గురించి ఆయన మాజీ శిష్యురాలు సారా లాండ్రీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 9 ఏళ్ల పాటు నిత్యానంద సూచనల మేరకే తన జీవితం సాగిందని సారా చెప్పుకొచ్చారు. తాను ఆశ్రమం విడిచిపెట్టినప్పుడు తనపై తప్పుడు ఆరోపణలు చేసి తనను తప్పుడు కేసులో ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను హిందువు కాదని, పిల్లల్ని కొట్టినట్లు, పిల్లల్ని చంపినట్లు సృష్టించారని చెప్పుకొచ్చారు. తనని శారీరకంగా వాడుకున్నాడని, తనలాగే చాలా మంది మహిళల జీవితాలను నాశనం చేశాడని సారా పేర్కొన్నారు. ఇక కైలాస దేశం అనేది ఒక తప్పుడు దేశమని, నిత్యానంద తనని తాను రక్షించుకోవడానికి సృష్టించిన దేశమని చెప్పారు. అలాగే తాను నిత్యానందపై ఫిర్యాదు చేసిన పోలీసులు ఎఫ్ఐఆర్ రాయలేదని పేర్కొన్నారు. నిత్యానంద అత్యాచారాలు, వేధింపులకు గురి చేస్తూ ఎంతో మంది జీవితాలను నాశనం చేశాడని ఆరోపించారు. అతడిని శిక్షించాలని ఇండియాని అభ్యర్థిస్తున్నాను అని సారా అన్నారు. పోలీసులు, ప్రభుత్వాలు కలిసి అతనికి సహాయం చేస్తున్నాయని ఆరోపించారు. అతడు చాలా నేరాలు చేశాడు. అతనితో పాటు అన్ని నేరాలకు సాక్షిని, అతనితో పాటు శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ఇప్పటి న్యాయ వ్యవస్థలు చూస్తే తనకి నమ్మకం పోయిందని తెలిపారు.